వెంకటేశ్వర స్వామిని చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా అంటే 7 జిల్లాల దాటకు 8వ జిల్లా చిత్తూరు జిల్లా అండి. విజయసానాభము దిగ్గవ తిరుపతి కాపరాస్థలము వరనానికి సూర్యవంశ రాజులండి. ఆ ఇంటి పేరు నామము గోత్రము తల్లి పేరు దేవి తండ్రి సింహారాజు. వారి తల్లికి వేరు తల్లి గారి పేరు తండ్రి పేరు యమరాజు గారు. తల్లి గారికి తండ్రి గారికి వెనక ముందు 7 రకమాల జన్మాలు అయ్యారండి. తల్లికి 7 అబ్బాయిలే 7 పేర్లు సభా పురుషులు ఏ దిశలో ఎవరెవరు ఉన్నారో ఒకసారి వివరంగా చెప్పాలండి. జనం వెళ్ళిపోతున్నారు. 2 పేర్లు తెప్పించేస్తాం. 2 పేర్లు తెప్పించిన పొద్దున్న 4 ఏళ్ళు తెప్పించమని చెప్పేస్తాను. 4 ఇక మిశ్రమం ఆయన 7 పేర్లు పాడదాం బాబు. తెలుసు గోవిందరాజు జన్మించినాడు దిగుమద్రపదలోన పేట మండలుగా పడుకోని ఆయన గోవింద మహారాజు యాదవంతారాల చదువుతుంటాడు. కాళ్ళ కడ వచ్చి కాళ్ళ పడుతుందో గోవిందరాజస్వామి అంటేనమ్మా అంత సాపడ మనిషి కాళ్ళ దిగి కాళ్ళ కడ ఆదిలక్ష్మి భూలక్ష్మి తల్లి కాళ్ళబడుతూ ఉంటారు. వారిని తిరుపతిలో తాయారమ్మా కామాక్షమ్మ అంటారు. జగదేక వీరుడు గోవిందరాజుకి తలకడ బంగారపు ఏమిటని అడుగుతున్నారండి. గోవింద కొంచెం చూసారండి అంత కొంచెం గోవిందరాజుకి టెక్కిల్ లేవా బంగారపు కొంచెం పడుకోవడం ఏమిటండి అనుకోవచ్చమ్మా. వెంకటేశ్వర స్వామికి పూర్వం వచ్చే డబ్బుడా పిల్లగా 500 2,000 రూపాయలు నోట్లు కదమ్మా. ఇల్లు డబ్బులు రాగి డబ్బులు 2 రూపాయలు టేబుళ్ళు అర్ధనాలు అనాలు వచ్చేవట. దిగవా తిరుపతి గోవిందరాజు స్వామికి అప్పచెప్పేవారు. గోవిందరాజు చెల్లులతో ఏట్ల కాట్లకి వెంచేసి బంగారపు కొంచెంతో కొలిసి 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 అలసిపోయి ముచ్చూరు చెమట్ల పట్టేసి తలకాడ బంగారపు కొంచెం ముట్టుకుని అట్టే విరిగిపోయాడు. గోవిందరాజు స్వామి గుళ్ళో ఉన్నాడా వస్తున్నాడా అన్నట్టుంటుంది అన్నట్టుగా ఉంటాడు జగదేక వీరుడు గోవిందరాజు. తెలుసు గర్భానా జన్మాలయ్యాడు. 2 అక్క గర్భాన స్వామి చరమరు గర్భాన ఎవరో జనమరు బెండాడో రంగయ్య స్వామి జనమరు పెన్నాడా రంగయ్య స్వామి జనమరమ్మ పెన్నాడా దీపాలు స్వామి జనమరలు పెన్నాడ దీపాలు పెన్నాడ అంటే ఎక్కడున్నదనుకుంటారు శ్రీకాకుళం జిల్లాలో ఉంది. పెన్నాడ రంగనాయకుల వారు జన్మించారు. అక్కడ గమ్మగా జన్మలయ్యారు. స్వామి జనమలు జన్మించినాడు. ఉన్నాయండి మాకులా అంటే ఎక్కడున్నదనుకుంటారు విశాఖ జిల్లా నక్కపల్లి తాలూకా కొమరపల్లి పక్కన ఉన్నది ఉప్మాకుల అంటారు. ఉప్మాకుల వెంకటరమణ స్వామి వారు జన్మించారు. అక్కడ గమ్మగా 4 స్వామి జనమరు ఎవరో జనమరు బెండాడో స్వామి జనమరు బెండాబోడే చెప్తారా స్వామి జనమరు బెండపూడి అంటే ఎక్కడున్నదనుకుంటారు అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళుతుంటే
వాచెట్టుకుని చెయ్య వాచెట్టుకుని చేయండి. ఎడమ చేతి భాగంగా వస్తుంటే చేతి భాగంగా ఎత్తైన కొండపై నిలిచిపుట్టాడు బెండపుడు సాధువు గారు అంటారు. అవునండి. ఆ సాధువు గారికి యనమండుగురు భార్యలమ్మా. మన గుండు యనమండుగురు భార్యలండి. నేను ఒక భార్యని పెంచలేక పొద్దున్నే సోలాపూరులు పోయి అమ్ముకుంటున్నాను. అప్పి మొన్న కొన్నానండి. సాయంత్రం మేము ఇలా మీతో సంబరాలకు వస్తున్నాను. ఖాళీగా ఉంటే ఇక్కడ బండలు అమ్ముతుండడం పెట్టి ఆడు నేను ఆయన బెండపూడి వెంకట్ర చూడమ్మా. బెండపూడి వెంకట్రమణ సాధువు గారికి ఉన్నారు ఇక్కడ. సాధువు గారికి యనమండుగురు భార్య ఉండడం వాస్తవండి. అంటే ఒకే రాజు కూతురులట. 11 మంది సంతానమట. భగవంతుడు బెండపూడిలో పీట కాలేశాడు. అక్కడ గంధముగా కుమారులు జనమలయ్యా మన యాన వెంకటరమణ జన్మించినాడు. యానావే చూస్తారో ప్రబలంగుంటారో యానమన్నారు. ఎస్సీఆర్ మా లోపల దగ్గర ఉంది. ముందేనమా అంటే మన ద్రాక్షారంకి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫ్రాన్స్ యానం అంటారు. యానబెంగన ఉన్నారు. మీ తోబుట్టుడు ఆయనకి మీకు నీలపాలున్నాయా అంటే ఏంటండి? అంటే నువ్వు పోతే ఇటు ములుగుతాడు, ఇటు పోతే నువ్వు ములుగుతారు. మీరు మానవులు కాబట్టండి చావు బ్రతుకులు, దేవుళ్ళు కాబట్టండి నిత్యం జ్యోతుల్లో వెలుగుతావు. దేవుళ్ళు కాబట్టి జ్యోతులమ్మా. మానవులకి చావులన్నారు. అందుకే పూర్వం పెద్దలన్నారు ఈ జనమా వికటమయ్యా ఆ జనమా చాలా సాధ్యమన్నారు. యాన పెంకనమయ్యని అన్నారు. యాన పెంకనకి మీకు శ్రమ తేడా ఉందయ్యా. లేవయ్యా నా స్వామి నీకు సందేహలేవు. ఏం లేవు పొద్దున్నటలో చెప్తాను. తల్లో ముల్లే ప్రాణాలేవు. లేవయ్యా నా స్వామి మీకు సందేహలేవు. తల్లో ముల్లు లేవు తనాలే లేవు. పట్టబగడలరా సమాచారం వంటే చేదండారు కాబడతారు. పట్టబగడలేరా మెటమా జనరు వంటే చేదండారు కాబడతారు. ప్రజలు ఆశ్రమగా అడగొచ్చండి. ఏమిటండి గురువు గారు? కన్నా తల్లి పేరమ దేవికి 7 పుట్టారు. 6 తల్లు ముళ్ళు తాన జపాలున్నాయి. 5వ వాడు వేణ పెంకనకు లేకపోవడం ఏమిటండి అడుగుతున్నారండి. అనుకోవచ్చమ్మా. యాన పెంకన పుట్టిన జాతక బలం ఏమిటంటే కన్నా తల్లికి 7 అబ్బాయిలు పుట్టగానే సంతోషపడిపోయింది. కార్తీ సుత్త ఏకాదశి నాడు 7 ఒకొద్దకు పిలిచి ఉపవాసం పట్టిందమ్మా. ఉప్మా పెట్టిందండి. పప్పు వేసిందా? బాదం పప్పు వేసింది. పేరు పగిలిపోతాడు నాయన. ఉపవాసం పెట్టిందమ్మా. 3 అన్నాదములు కూర్చున్నారు. 3 అన్నాదములు భయంగా కూర్చున్నాడు. తల్లి గారు నోమును వస్తుంటే కుమారులు పూజ నమస్కారాలు చేస్తా ఉన్నారు. కన్నా తల్లి అబ్బాయిలకు 4 గంటలకు ప్రసాదం పెట్టేదట. ఆ రోజున నోమును వస్తుంది. 1 గంట దాటి 2 అయిపోయింది టైము. యాన పెంకన కాకలేస్తుంది. ఏమి నోములు కడుపు నిండా భోజనం చేస్తేనే దేవుడు. దేవుడు లేడా అంటే 4 గంటలు ఉంటారు. ఉపాసానికి నేను ఉండ తగ్గనంటి వాణ్ణి కాదు. గడగడగో వంటింట్లోకి వెళ్ళి ఇంటి మీద ఉన్న ప్రసాదం సృష్టిగా భోజనం చేశాడు. భోజనం చేయడం కన్నాదుల కల్లారా చూసింది. ఓ 5వ వాడా నా గర్భవాసాన పుట్టి గడప ఉతర పుడతారు. నా గర్భవాసాన పుట్టి ఇటువంటి తప్పుడు పన్నం చేశారు కాబట్టి నా కులములో కాని నా గోత్రంలో కాని ఉండ దగ్గర వరకు కాదు. చీమూర్ఖుడా అని ప్రాంతీయ దేశం ఎవరనుకుంటారు? అల్లుడా దేవుడవా పర్యవేశాయ చతురా దేవుడవా పాట దేవుడవయ్యో. ఆడుకున్న వారు 4 భాషలుగా పిలుస్తారమ్మా. తల్లిలంటారు, వడ్డీలంటారు, మరకళ్ళంటారు, అగ్నికుల క్షత్రియులని పిలుస్తారండి. అంటే రాజులకి జంజాలుంటాయి, నీటి మీద రాజులు, వీరు కోట్ల రాజులు. ఆయన ఈ పల్లీలందరూ కూడా 4 గంటల సమయంలో వేటకెళ్తారు. యాన వెంకట గుడి పక్క నుంచి వేటకెళ్ళాలి. ఒక బొమ్మ భుజాన్ని వేసుకుని వంటి చేదనము ఆనాడు కన్నాదులు పెట్టింది స్నాపనము. యాన పెంకన్న 2 చేతులు జోడించి దండం పెట్టిన వారికి మోక్షము లేదు. పాస ముఖంతో అయినా సరే సృష్టిగా భోజనం చేసి నీకు వంటి చేదనం పెట్టాలి. అందుకే కుమారా ఇది సకము నోము అర్ధ పూజ. అత్తగారిని మాంగారు పూజ అటు దొరుకుంటున్నాం.
ఆయన కన్నా తల్లి స్నాపనం పెట్టిందమ్మా. ఏ కన్నా తల్లి కూడా కన్న కుమారుడికి స్నాపనం పెట్టకూడదు, కడప దాటకుండా తగులుతుంది. అక్కడ కన్నుమగా రాముడికి వాసేని నామాలు ఆరొక్క ఘనమాన ఎవరో జనమాలు రాముడికి వాసేని నామాలు వరసాదుడు వచ్చాడు వాడా పిల్లోడు రాముడికి వాసేని నామాల వాడా పిల్లి చెప్తారో పొలం ఉన్నాయమ్మా వాడపిల్లంటే ఎక్కడున్నది అనుకుంటారు. ఎక్కడుందండి వాడపిల్ల ఎవరికన్నా తెలుసండి బాబు, చాలా దూరం నుంచి నడుచుకుంటారు. వాడపిల్లంటే ఎక్కున్నది అనుకుంటారు. రావుల పాలెం రాలి ఓపలంకా సేరుపులో ఉంది వాడపిల్లండి. చూడండి, ఆత్రేయపురం మండలం నల్లవాడపిల్ల అంటారు. ఆ భగవంతుడు ఉండే స్థానమ్మా ఇస్తారాముల గడ్డ నీటి తారకమయ్యో ఇస్రాజండల్లోన ఇస్తారాముల గడ్డ అందరూ మన వాడపిల్ల అంటున్నాము. పూర్వం ఆ గ్రామానికి ఇస్తారాముల గడ్డ అనేవారండి. అయితే భగవంతుడు గోదావరంతో కొట్టుకొచ్చి ఇసుక దిండుల్లో వాగిపోయాడు. మన ఆంధ్రాలో ఎన్నెన్నో విగ్రహాలున్నాయి. అన్ని శిలా విగ్రహాలు, రాయ విగ్రహాలు, మట్టి విగ్రహాలు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి అంటేనమ్మా ఒక ఎర్ర చంద్రపు కర్ర చెక్క విగ్రహం భగవంతుడు. వేరే శనివారాలు ఏక శనివారాలు శుద్ధిగా పూజ చేసుకుని వెళ్లి 9వ శనివారం ఆగిపోయి 9వ శనివారం వెళ్లి అర్చన చేయించుకుంటే అక్కడ అనుకున్న కోరికలు తీరుతున్నాయి. ఓ గృహం కట్టాలన్నా, ఒక అమ్మాయి పెళ్లి చేయాలన్నా, ఒక అబ్బాయికి జాబ్ రావాలన్నా 7 శనివారాల దర్శనము 7 జన్మల పుణ్యఫలం అన్నారు. ఈనాడు శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. చూస్తున్నామా నా వాడపల్లి వెంకటరమణ తీర్థము చూడాలి. ఏడాది ఒకనాడు ఏకాదశి నాడు తెల్లవారు కూడా బాబు ఏడాది ఒక్కనాడు ఏకాదశి నాడు అంటేనమ్మా భద్రాచలము సీతారాముల వారి కళ్యాణం అవ్వక 3వ రోజు వస్తుంది. అతి వైభవంగా జరుగుతుంది. వాడపల్లి వెంకటేశ్వర స్వామికి వాడపల్లి వాస శ్రీ వెంకటేశ్వర అక్కడికి కన్నా తల్లి పేర మొదలు గర్భవాసాన కుమారులు జన్మాలయ్యారు. 7వ గర్భాన జన్మించేది వరటే లోకానికి దేవుడు, మన కలియోగానికి భగవంతుడు జన్మాలవుతున్నాడు. చూడమ్మా, ఇందాక శ్రీనివాస కళ్యాణంలో ఆకాశానికి మయంగా జ్యోత కిందన్నాడు. జ్యోతలా చూస్తుంది. ఇక్కడ కన్నా తల్లి పేరమదేవి కారమగాని జరబోతుంది. జ్యోతి రూపంగా వచ్చి పేరమదేవి గర్భంలో పండుకున్నది పోయిందా. గర్భంలో ఉన్న జ్యోతికి ఈ మొత్తము 4 యుగాలమ్మా. ముందుగా జరిగేది కృతాయుగము. కృతాయుగము మహావిష్ణువు పరిపాలించేవాడు. రెండోది గోప్రాయుగము. గోప్రాయుగము శ్రీకృష్ణ పరమాత్ముడు పరిపాలించేవాడు. మూడోది శ్వేతాయుగమమ్మా. శ్వేతాయుగము సీతారాముల వారి పరిపాలించేవారు. 4వది కలియుగమమ్మా. కలియుగమంతటికి భూమండలము తీర్చుకుని పేరమిదే గర్భవాసన వేడుకోండ స్వామి జరుగుతున్నాడు. కడుపులో జ్యోతి ఎలా పెరుగుతుందయ్యా? ఒకటాయ రెండాయ రామ రెండు మాటలోనమ్మా మూడు కలిగాయమ్మా కళ్ళు పెరమ్మా మూడు పేరమ్మా ఊరికి మావిడ పల్లె మనసులే కలగాయమ్మా అడుగు
వచ్చుతారే ఉన్నాయమ్మా ఆనాడు పేరమదేవుడు దగ్గరమ్మా బ్రహ్మదేవుడు భార్య పార్వతీదేవో శంకరుడు భార్య పార్వతీదేవో బ్రహ్మదేవుడు భార్య పార్వతీదేవో శంకరుడు భార్య పార్వతీదేవో ఆనాడు కన్నాదే పేరమదేవికి ఇప్పుడు కన్నా పుట్టుమచ్చల తోట పొడుగుర్ల తోట కన్నా